చేతబడి చేయడానికి చేయి ఉండాలి. ఇలాంటి వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. సరదా జస్ట్ ఫర్ ఫన్. అలేకియా చిట్టి పికిల్స్ ఇక్కడ అన్ని రకమైన బూతులు అమ్మఒడును. ఇది ఎప్పుడు పెట్టారు? ఒక ఆడియో అయితే బై మిస్టేక్గా వచ్చింది అనుకోవచ్చు. ఓకే, రెండో ఆడియో కూడా ఓకే, మరి మూడో ఆడియో కూడా అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పోగ్గాడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? ఈ బూతులు వింటే బూతులకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. అలాంటిది వాడు ఇంకా బతికే ఉన్నాయంటే ఈ ఆడియోలు బయటికి రాగానే వాళ్ళ మీద తిండి తిప్పలు మానేసుకుని మన వాళ్ళు దండయాత్ర చేశారు. ఎంత చేసిన తర్వాత కూడా వాళ్ళు సారీ చెప్పకపోతే నరుకుతారు. అందుకే అలేక్ అనే పాప అయితే సారీ చెప్పేసింది. కానీ ఆ సారీ ఇద్దరికి ముగ్గురికి చెప్పలేదు. ఎంతమంది తిట్టిందో గుర్తులేనంత మంది సారీ చెప్పింది. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. 1-2 ఆడియోలకి సోషల్ మీడియా షేక్ అయిపోయింది. అలాంటిది మొత్తం ఆడియోలు బయటకు వస్తే కాదు, ఇంగ్లీష్ లో పికిల్ అంటారు, తెలుగులో అయితే పచ్చళ్ళు అంటారు, మా పక్కైతే ఊరగాయ అంటారు. మా ఇంటి పక్కన అంగిట్లో 10 రూపాయలు దొరికే ఊరగాయకి వాడు అమ్మ నా బూతులు తిట్టించుకున్నాడు. బేసికలీ ఈ బూతులు తెచ్చుకునే వాళ్ళు చాలా లక్కీ భయ్యా. ఎందుకంటే ఈ కామెంట్ తెలుస్తుంది. నష్టం జరిగిపోయింది కాబట్టి బాధితులకి ముగ్గురులో అలేఖ్యను గాని రమ్యను గాని ఇచ్చి పెళ్లి చేయాలి. తిట్టి పెళ్లి చేసుకుంటారంటే ఈ పార్టీకి మా అమ్మకి 20-30 మంది కోడలు ఉంటారు. అంటే ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు మన తెలుగు రాష్ట్రంలో ఉన్న అబ్బాయిలకి ఒక నిజం చెప్పారా. తెల్లగా ఉన్న ప్రతి అమ్మాయి డీసెంట్ గా ఉండదని చెప్పారు. ఇంటి పేరు సంస్కృతి, వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా. ఒక అమ్మాయి అమ్మ నా బూతులు తిట్టిందంటే పెద్ద రీజన్ ఉంటుంది అనుకున్నారా, కానీ ఇదేం రీజన్ రా, ఇంత రేట్లు ఉన్నాయంటే అమ్మ అంటే తిట్టింది. ఫ్రస్ట్రేషన్ సార్, పాపం బ్యాడ్ కామెంట్స్ అండి సార్, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి రేట్లు చూద్దాము. కానీ ఈ రేట్లు మాత్రము ఆరోగ్య సమస్యలు లేని మాత్రమే చూడండి. అది తప్పించు. ప్రతి ఒక్కరికి కాయ నోట్లోకి వచ్చింది కదా, అదే గుండెకాయ. ఓరే అర కేజీనే ఎంత ఉంటే మళ్ళీ కేజీ ఎంత ఉంటుందిరా. ఆన్లైన్ కావాలి సరిపోయింది, అదే ఆఫ్లైన్ లో మన ఇండియా మన దగ్గరికి వస్తే మాత్రము అయినా కూడా నా తప్పు వీళ్ళు కాదురా, వీళ్ళన్నయ్య ఇది. వీళ్ళన్నయ్యో తెలుసా, ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎస్, దమ్ముంటే ఆపు అన్వేషణ తోపు అని చెప్పి మన అన్వేషణనే. ఇప్పుడు ఈ ఆటగాడు ఏం చెప్తాడో ఇందాము. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరో కాదండి, నా చెల్లెళ్ళు అనమాట. వరుసకి చెల్లెళ్ళు అవుతారు. ఇదంతా సుల్లి చెప్తాడు. లాస్ట్ లో మసాలా ఉంటది, ఆ మసాలా చూపిస్తా. అంతా బాగున్నప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటప్పుడు నాకు పర్లేదు, నాకు నచ్చలేదు. యూట్యూబర్స్ సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి వేసుకున్నాడు, కానీ వాళ్ళ చెల్లెలు మాత్రం ప్రమోషన్ చేసి ఏం పట్టించుకోవాలా. మీరు చూస్తున్నారు కదా, జాగ్రత్తగా వినండి. అమ్మాయి హ్యాపీ న్యూ ఇయర్. ఆఫ్రికా వస్తా, ఒక 4 దేశాలు, కెన్యా, ఆ మహేష్ బాబు షూటింగ్ అవుతుంది కదా, ఆ ప్లేసులకి వాటికి వెళ్దాం. ఎందుకన్నా వాళ్ళు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కిద్దాం అనుకున్నావో, ఆ పింక్ అమ్మాయిని చూసే కదా. ఆహా, బిజినెస్ పెద్దదే అయితే. ఎన్నాళ్ళు మేమే అనుకున్నాం, నువ్వు నాటగాడివే. మంచి ఆటగాళ్ళు. కానీ అన్న అలాంటోడు కాదని చెప్పి ఒక ఆడియో క్లిప్ అయితే బయటకు వెళ్ళినాడు. ఎలా ఉన్నారు? మీ నంబర్ ఏమన్నా ఇస్తారా? కొంచెం మాట్లాడాలి. ఏమైంది అసలు, ఈ గొడవ అంతా ఏంటి? ఒక్కరే అంత దూరం వెళ్ళిపోయి ఒక్కరే వీడియో తీసేసుకుంటారా? మ్యారీడ్ కాదా మీరు? జాబ్ చేస్తున్నారా? ఒకవేళ చేసి మానేసారా? ఇండియా ఎప్పుడు వస్తారు? కంప్లీట్ గా మీ ఇన్కమ్ యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారా? అయితే ఇవన్నీ అందుకు అడుగుతున్నారు ఇప్పుడు నన్ను. ఆటగాడితోనే ఆడుకోవాలి చూసిన పాప తేరుకోవడానికి వారం పడద్ది. అన్న సర్వీస్ లో ఇలాంటి పింక్ అమ్మాయిలు ఎంత మంది చూసింటాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఈ తొక్కల బిజినెస్ వదిలేసి సార్ అయితే స్వీట్లు వినమన్నారు. పచ్చళ్ళు అమ్మం, కూర అమ్మం. ఏం బిజినెస్ చేస్తారంటే లడ్డు బిజినెస్, స్వీట్లు, పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? కారంగా మంటగా ఉండేటివి ఎంత రేట్లు ఉంటే, ఇంకా తీగా ఉండేటివి అయితే ఆకాశంగా అంత ఏ రేట్లు. అసలు మీరు ఎందుకు తిడుతున్నారంటే మా రక్తమే అంత, మా రక్తం అంతా, మేము అందరి రక్తంలో ఉంటే ఇంట్లో కోసి ఆరబెట్టుకోవాలా, అంతేగాని అక్కడ చూపిస్తే ఇలాగే ఉంటది. ఎన్నిసార్లు చెప్పాలరా, గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. కానీ లాస్ట్ లో అయితే మా గుండెకాయకున్న బాధపడే రేంజ్ లో చెప్పాడు. క్షమించండి, వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇప్పటికైతే అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు దుకాణం మూసేశారు. రోజు బిజినెస్ లేకుండా పోయింది మాకు. మూసేయకుండా ఏం చేస్తారు, కస్టమర్లే దేవుళ్ళు అని ఫీల్ అయ్యి బిజినెస్ చేస్తారు ప్రతి ఒక్కరు. అలాంటిది ఆ కస్టమర్ అయితే రివెంజ్ లాగే ఉంటది.
రీసెంట్ గా అయితే చిట్టి పికిల్స్ నుంచి మరో వీడియో వచ్చింది. ఎవరైతే కస్టమర్ తిట్టిందో ఆ అమ్మాయి అయితే ఇప్పుడు ఐసీయూ బెడ్ మీద ఉందంట హాస్పిటల్లో. హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. అది చూసిన తర్వాత నేనైతే కొంచెం ఫీల్ అయ్యా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. రివెంజ్ ఉండాలి కానీ మరీ ఒక అమ్మాయి సచ్చేదాకా ఉంటే బాగోదు కదా. కానీ మనం అందరము సొసైటీకి చూపించాము తప్పు చేసిన అమ్మాయినా అబ్బాయినా గవర్నమెంట్ శిక్ష చేయకుండా సోషల్ మీడియా ద్వారా మనం అందరం శిక్ష చేస్తామని. ఎలాగైతే అలాగే చిట్టి పికిల్స్ వాళ్ళు చేసిన తప్పు అని రియాక్ట్ అయ్యాము, అలాగే రీసెంట్ గా కొంతమంది అమ్మాయిల మీద అత్యాచారం జరిగింది. వీటి మీద కూడా రియాక్ట్ అయ్యి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మళ్ళీ యుద్ధానికి సిద్ధమవ్వండి. ఎనీవే గుడ్ జాబ్ గాయ్స్. తప్పు చేసిన వాళ్ళకి రెస్ట్ అండ్ పీస్.